ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారు మే 19 తేదీ సోమవారం నాడు ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి వస్తాడు. ఆ తర్వాత మీ లైఫ్లో ఎన్నో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మరింతకీ తులారాశి వారు మే 19 తేదీ సోమవారం ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి ఏ విధంగా రాబోతున్నాడు, అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు, తులారాశి వారికి మే 19 తేదీన ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, జాతకరీత్యా ఈ యొక్క రాశి వారికి గోచర నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. గోచర ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజులు తులారాశి వారికి బాగా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఇకపోతే ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడనటువంటి రోజులు మీరు ప్రస్తుత కాలంలో చూడబోతున్నారు. అదేవిధంగా ప్రస్తుత రోజులు మీకు మంచి రోజులుగా మారబోతున్నాయి. అలాగే ఆదాయంలో కూడా ముందుంటారు. ఎందుకనంటే మీరు ఆ దిశగా అడుగులు వేస్తారు కాబట్టి మీ ప్రయత్నాలు ఫలించి ఆటోమేటిక్గా ఆదాయం పెరగడం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఇప్పటి వరకు అప్పులు ఊబులో కూరుకుపోయిన తులారాశి వ్యక్తులు అన్ని అప్పుల్ని తెచ్చేస్తారు. దీంతో మీకు తలపై భారం దిగినట్లు అవుతుంది. ఇదంతా చూసేవారు కూడా షాక్ అవుతారు. మీరు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడు గుర్తించే సమయం వచ్చింది కాబట్టి ప్రతి పనిలో కూడా ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. విజయం మీ వెంటే పరుగులు పెడుతుంది. ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెట్టినటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా సాల్వ్ అవుతాయి. మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ప్రాఫిట్స్ వస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. అలాగే ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు, ఆందోళనల పరిస్థితులు ఉన్నప్పటికీ మీ విచక్షణతో ధైర్యంగా ఎదుర్కొంటారు. కుటుంబానికి సంబంధించిన సమస్యలను కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా చక్కగా పరిష్కారం అవుతాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. ఈ సమయంలో కెరీర్లో కొన్ని ఒడిదుడుకులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ కావచ్చు, లేదా మీకున్న లేజినెస్ కారణంగా ఒక పెద్ద అవకాశాన్ని మీరు మిస్ అవుతారు. అవునండి, అందుకే మీరు ఏ నిమిషంలోనైనా సరే చాలా అలర్ట్గా ఉండాలి. 1-2 సార్లు ఆలోచించినా పర్వాలేదండి, లేట్ అయినా పర్వాలేదు, ఫైనల్గా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి తులారాశి వారు. మీ పైన మీ కుటుంబ సభ్యులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, లేకపోతే భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. తర్వాత మీరు ఎంత బాధపడినా జరిగిన నష్టాన్ని ఎప్పటికీ కూడా పూడ్చలేనండి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి దిశగా తీసుకెళ్ళాలి అని అనుకున్నట్లయితే కనుక ఈ నెలాఖరు వరకు వెయిట్ చేయాల్సిందే. ఈలోపు తొందరపడి ఎటువంటి డెసిషన్ తీసుకోకండి. వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. ఎలాంటి తలనొప్పులు లేకుండా హ్యాపీగా ఉంటారు. ప్రభుత్వ సంబంధ వ్యవహారాలు చక్కగా మీరు అనుకున్న టైంలోపే పూర్తవడం జరుగుతుంది. ఇకపోతే తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క రాశి వారికి ప్రజెంట్ అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అన్నింటా బాగుంటుంది. ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యాపారులకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్నిస్తాయి. ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు. బాగానే ఉంటుంది. మరి కొంతమందికి మాత్రం హెల్త్ బాగోదు కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వీలైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి తులారాశి వారు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదండి, తులారాశి వారు మే 19 తేదీ సోమవారం ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి వస్తాడు అని. అవునండి, మీరు వింటుంది నిజమే. ఆ యొక్క వ్యక్తి మీకు కొలిగ్ రూపంలో రావచ్చు, లేదంటే మీ యొక్క ఇంటి ప్రక్కల అద్దె రూపంలో ఎవరైనా తీసుకున్నారా రావచ్చు, లేదంటే ట్రావెలింగ్ సమయంలో మీకు పరిచయం కావచ్చు, ఫ్రెండ్ రూపంలో పరిచయం కావచ్చు, లేదంటే ఏదైనా సరేనండి మీకు కాస్త దగ్గర మనిషి అంటే బంధువులు కాదండి, మీకు దగ్గరలో ఉన్న మనిషి ఎవరైనా సరే మీకు ఒక ప్రమాదకరమైన మనిషిగా చెప్పుకోవచ్చండి. ఆ ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి రావడంతో మీరు అన్నింటినీ నష్టపోతారు. ఆ వ్యక్తి చేసేటటువంటి ప్రతి ఒక్కటి అంటే కుళ్ళు కుతంత్రాలు అంటారు కదా, ఆ విధంగా ఆ వ్యక్తి మనసులో అన్ని విషం అంతా చిమ్ముతూ ఉంటాడు. కాబట్టి విషం చిమ్మే ఆ వ్యక్తి ఒక ప్రమాదకరమైన మనిషి కాబట్టి మీ జీవితంలోకి ఆ వ్యక్తి రావడం వల్ల మీ జీవితం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తులారాశి వారు ఇప్పటికన్నా తెలుసుకుని మేలుకోండి. తులారాశి జన్మిస్తున్న వ్యక్తులు ఒక వారం ప్రమాదకరమైన మనిషి కాబట్టి మీ జీవితంలోకి రావటం వల్ల మీకు అన్నింట మేలు జరగదు. కాబట్టి తులారాశి వారు గుర్తుపెట్టుకుని ప్రతి
ఒక్కరితో కూడా ఈ విధంగా అంటే ఇప్పుడు చెప్పిన విధంగా ప్రమాదకరమైన మనుషులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మీరు అటువంటి వ్యక్తులకు చాలా దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి తులారాశి వారు. ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుందంటే మే 19వ తేదీ సోమవారం నాడు నిజంగా ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి రావటం వల్ల మీరు వ్యాపార పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా అన్నీ అండి అంటే మీ చేతుల్లో ఏది ఉంటే అది నాశనం అయిపోతుంది. ఆ వ్యక్తి మీ చేతుల్లో మీ చుట్టుప్రక్కల అంటే మీ చేతిలో ఉండడం అంటేనంటే ఒక డబ్బు కానివ్వండి, లేదంటే వాహనాలు కానివ్వండి, లేదు అంటే ఒక విలువైనటువంటి ఇల్లు కానివ్వండి, ఇటువంటి అండి ఏవైనా సరే బాగా మీకు ఖరీదు చేసే వస్తువులను నాశనం చేయడానికి ఆ వ్యక్తి మీ చేతుల్లోకి రాబోతున్నాడు. మీ యొక్క జాబ్ కూడానండి ఆ వ్యక్తిని నమ్ముకుని ఆ వ్యక్తి చెప్పిన విధంగా మీరు చేసినట్లయితే ఉన్న జాబ్ కూడా పోయి మీరు రోడ్డు మీదకి వచ్చేస్తారు తులారాశి వారు. కాబట్టి ఇప్పటి నుంచి సరే కాస్త మేలుకోండి, ఎదుటి వ్యక్తి ఏం చెప్తుండో గ్రహించగలిగే స్వభావాన్ని పెంచుకోండి. ఇక తులారాశి వారికి ప్రెజెంట్ అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యం పర్లేదు బాగానే ఉంటుంది, ఆదాయం వచ్చే మార్గాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి, వ్యాపారాలకు సంబంధించిన ప్రయాణాలు మంచి లాభాన్ని ఇస్తాయి. ఇక ఈ సమయంలో ప్రభావవంతమైన వ్యక్తులతో మీకు సంబంధాలు ఏర్పడతాయి. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు తమ ఆలోచనలను తమ యొక్క వ్యాపారాన్ని దేశ నలుమూలలా విస్తరించగలుగుతారు. ఇక కుటుంబ సభ్యుల నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి. కానీ ఈ యొక్క రాశి వారికి ఎవరో ఒకరితో విభేదాలు రావచ్చు. ఈ రాశి గల వారికి కొంతమందికి హెల్త్ బాగానే ఉంటుంది, మరి కొంతమందికి మాత్రం ఆరోగ్యం క్షీణించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి సంబంధించి కాబట్టి ఇంటి ఫుడ్ తినడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నినాదాలు తలెత్తిన త్వరలోనే అవి పరిష్కారం అవుతాయి. అదనపు ఆదాయ వనరులు వెతుక్కోవడంలో తులారాశి జాతకులు సక్సెస్ అవుతారు. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కలిసి వస్తాయి. ఎనిమిస్పై పైచే సాధిస్తారు. మీ శత్రువుల కంటే ఒక అడుగు ముందంజలో ఉంటారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన నెలకొంటుంది, కానీ అతి తక్కువ టైంలో అంతా చక్కబడుతుంది. మీలో ఉండే ఆందోళన కలిగిపోతుంది. ఇక అదేవిధంగా అలాగే మీరు అనుకున్న రిలేషన్ ఏదైతే ఉంటుందో అంటే మీరు ఒక రిలేషన్ అంటే ప్రేమకు సంబంధించి కానివ్వండి, ఎవరైనా సరే మీకు తెలిసిన రిలేషన్ కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, మీ యొక్క వెల్ విషర్ కానివ్వండి, మీరు అనుకున్న విధంగా ఆ వ్యక్తి మీకు అన్నింటి కూడా ఎవరైతే ఉంటారో అంటే ఒక ఫ్రెండ్ రూపంలో అయితే ఫ్రెండ్ లాగా, లేదంటే కొలిగ్ రూపంలో అయితే కొలిగ్ లాగా మీకు ఆ వ్యక్తి చాలా హెల్ప్ చేస్తారండి. అలాగే మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి, అన్నీ నెరవేరుతాయి. ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ పొందుతారు. తులారాశికి జాతకుల్లో ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు కంటే వారికి బదిలీ యొక్క అవకాశం ఉండొచ్చు. మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ అంటే వ్యాపారంలో మంచి అంటే ప్రాఫిట్స్ రావడం జరుగుతుందండి. సమర్థుడైన వ్యక్తి హెల్ప్తో అధికార ప్రభుత్వానికి గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్క రాశికి అధికార ప్రభుత్వాలకు పరిష్కారం అవుతాయని రాయడం జరుగుతుంది. ఇక మీరు విదేశాలు చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తూ ఉంటున్నట్లయితే కనుక ఆ విషయంలో ముందడుగు వేయడం జరుగుతుంది. ప్రేమ సంబంధాలు ఇక రాశి వారికి సంబంధించి ప్రేమ సంబంధాలు ఉన్నట్లయితే జూన్ నెల అనుకూలంగా ఉంటుందండి. ఈ నెలలోపు ప్రేమ సంబంధాల గురించి పార్ట్నర్ మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని, కాకపోతే మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది. ఎక్కువగా చదవడం, ఎక్కువగా చదువు తీసుకునే అనరాని మాటలు అంటే మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవచ్చు. కాబట్టి లవ్ రిలేటెడ్ అంటే లవ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి. మీ అంత స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి. సో చూసారు కదా తులారాశి వారు, మే 19వ తేదీన అంటే సోమవారం నాడు ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి ఏ విధంగా వస్తాడు, అదేవిధంగా తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క వ్యక్తులు తులారాశి వారు మే 19వ తేదీన సో చూసారు కదా తులారాశి వారు మే 19వ తేదీన సోమవారం ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి అడుగుపెట్టడం వల్ల మీ జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయండి మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.